శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 88555229. గురువుగారు, రాముడు సరయూ నదిలో దిగి చనిపోయారు అని అంటారు కదా, అసలు రాముడు దేవుడు, ఆయనకి చావు ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మారామ శ్రీరాముల వారు విష్ణు అవతారం. విష్ణు దశావతారాలు, లోక కళ్యాణం కోసం దశావతారాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ దశావతారాల్లో 7వ అవతారంగా వచ్చేది సాక్షాత్ శ్రీరాముల వారు. లోక కళ్యాణం కోసమే ఉదయిస్తారు వాళ్ళు. ప్రతి అవతారంలో కూడా వాళ్ళు మానవ రూపంగా జన్మించి ఈ నాగరికత, ధర్మ ఆచరణ, ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, ఏ ధర్మం ఎవరిది, ఎవరిలో ఎటువంటి ధర్మాన్ని మనము ప్రేరేపించాలి, ఎవరు పతి ధర్మం ఏంటి, పత్ని ధర్మం ఏంటి, తల్లిదండ్రుల కోసం మనం ఏమి ఆచరించాలి, తల్లిదండ్రుల కోసం, ఇటువంటి అన్ని ధర్మాలని ఒక్కొచ్చోట ఒకటి నేర్పించుకుంటూ మనకొచ్చారు. అంటే కృతయుగంలో హిరణ్యాక్షుడు, నరసింహస్వామి, అన్నీ అంతే. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒక్కొక్క చోటు కూడా వాళ్ళు అన్ని విధాలుగా జన్మించుకొని వస్తూ వచ్చారు. పరశురామ అవతారం మాత్రమే ఇక్కడ చిరంజీవిగా ఉండిపోయారు అంతే. ఇంకా అన్నిటిలో కూడా వాళ్ళ మానవ అవతారమే, కానీ వాళ్ళు దైవ స్వరూపం. దైవత, ఆత్మ, పరమాత్మ ఇక్కడ భూలోకంలో మానవ శరీరంలో ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఈ మనకు ఒక ఆత్మ అనేది ఉంది, బయట ఉండేది పరమాత్మ, ఇక్కడ ఉండేది ఆత్మ. ఆత్మ అంతే, వ్యత్యాసం ఇంకేం లేదు. అది పరమాత్మ, ఇది ఆత్మ. ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఇంకా దీనికి జీవం లేదు అంతే. ఇక అది శూన్య మార్గానికి వెళ్ళిపోవాల్సి ఉండేది. ఎక్కడొచ్చిందో పంచభూతాలు అక్కడ కలిసిపోతుంది. అలా పరమాత్మ అనే ఒక తత్వం ఏదైతే వచ్చిందో అది ఒక భ్రూణంతో ఆవిర్భవించి ఈ శరీరం పొందిన తర్వాత ఇది అంత్యం అవ్వాల్సిందే. అది తత్వం. ఎక్కడ కూడా శ్రీకృష్ణుల వారు కావచ్చు, రాముల వారు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు ఏ ఒక కాలచక్రాన్ని అనుసరించారో దాన్ని అనుసరించారు. ఎక్కడ కూడా కాలచక్రాన్ని వాళ్ళు అధిగమించలేదు. ఇప్పుడు కృష్ణావతారంలో ఎన్నో చోట్ల రాక్షసుల్ని సంహరించారు. చిన్న వయసులోనే ఎన్నో ఒక అద్భుతమైన కళల్ని ప్రదర్శించారు. 16 కళల కృష్ణుడు, 64 విద్యలో పారంగతుడు, మాయావి అన్నారు. అతన్ని ఎన్నో విధాలుగా ప్రశంసించారు, తిట్టారు, అన్నీ స్వీకరించాడు. కానీ ఈ ఒక రామ అవతారంలో కావచ్చు, కృష్ణావతారం రెండు మీరు అడిగారు. ఈ ఒక రామావతారంలో వాళ్ళు అంత్యకాలంలో అక్కడ వాళ్ళు ఇంకొక అవతారం కావాలంటే అది అంత్యం అవ్వాలి. అది వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ ఇంకొక ఇది ఉంది అని. చూడండి, అందుకే ఈ ప్రతి చోట యుద్ధకాలంలో పరిపూర్ణంగా రామాయణం చదివితేనే ఇదే అందరికీ అర్థమవుతుంది తల్లి. మనం ఏదో మూవీలో చూసేసి ఎవరో ఇది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్ని మాట్లాడడానికి కూడా మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జనాలకి ఎలా తెలియచేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు కేవలం మూవీలో చూసిండేది, లేదో ఎవరైనా రచయితలు కొత్తగా వాళ్ళు మనసు ఎలా ఉంటుందో మనోభావం వాళ్ళు అనుకూలంగా రచించింటారు కదా, దాన్ని చదివి దాన్ని వేరే వాళ్ళు అరికథ రూపంగా జనాలకి తెలియచేస్తూ ఉంటారు కదా, అంతే ఫిక్స్ అయిపోయింటుంది వాళ్ళు. మనం మధ్యలో ఇది కాదు ఇది అని మార్చడానికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కింది నుంచి లెక్కేసుకు వచ్చిన మధ్యలో అంకి, కింది నుంచి పై నుంచి వచ్చిన మధ్యలో అంకి అంటే 5వది మధ్యలో అంకి అందరికీ తెలిసినదే. మనం కింద నుంచి వచ్చినా అదే, పై నుంచి వచ్చినా అదే. లేదు వీళ్ళు పై నుంచినే రావాలి, అప్పుడే అది 5 అవుతుంది. కింది నుంచి వస్తే ఎలా అవుతుంది అంటే మనం ఏం చెప్తాం, 5 స్థానం 5 ఉంటుంది, అది ఎక్కడ లెక్క పెట్టినా 5. అలా జనాలు అందరూ అన్ని విషయాల్ని అర్థం చేసుకోలేరు. అందుకే ఇక్కడ రాముడు విషయంలో వచ్చినప్పుడు మనకి యుద్ధంలో వెళ్ళేటప్పుడు జాంబవంతుడు తెలుసు కదా, జాంబవంతుడు తెలుసు. జాంబవంతుడు మళ్ళీ కృష్ణావతారంలో జన్మించి జాంబవతిని పెళ్లి చేసుకునే వరకు బతికే ఉన్నాడు. అక్కడ వరం ఇచ్చాడు అతనికి, నెక్స్ట్ ఇంకొక అవతారంలో నేను వస్తాను అని.
అంటే నెక్స్ట్ నేను పుట్టి వచ్చి నీ రుణం తీరుకొంతాను అని ముందుగానే ఎలా చెప్పారు? ఆ దేవుడు అంటే అన్ని తెలుసునే కదా ఆయనకి. కానీ కాలచక్రాన్ని మనము మీరకూడదు. ఈ అంటే ఈ భూమిపై జన్మించిన తర్వాత ఇక్కడ మనలో అన్ని శక్తులు ఉన్న ధర్మంగానే మనం జీవించాలి. మానవ ధర్మంగా మానవుడిగా జన్మించిన తర్వాత మానవ జన్మాన్నే పాటించి దాంట్లోనే మనం విజయాన్ని పొందాలి అని ఆ ఒక మానవ జీవితాన్ని అనుభవిస్తూ మానవ జీవితాన్ని అంత్యం చేసుకున్నారు. ఇది నిజమే, అది సత్యమే. ఎందుకంటే వాళ్ళు దైవతా శక్తి ఉన్నా, వాళ్ళు దేవతామూర్తులైనా, ఎంతోమందికి వాళ్ళు మంచి ఆశీర్వాదం చేసినా, అంతెందుకు శ్రీరాముల వారు స్పర్శిస్తేనే వాళ్ళు శిలగా ఉన్న అవును శిల్పల్లా మారిపోయింది అని అంటారు. శిలగా ఉన్నవారు ఆ ఒక తల్లిగా మారిపోయింది ఇమ్మీడియట్. చాలా అద్భుతమైన ప్రసంగం అది. ఎందుకంటే విశ్వామిత్రుడు ఇక సీతాదేవిని చూడడానికి దారిలో తీసుకెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడ మహర్షి శాపగ్రస్తురాలు ఆవిడ, ఇంద్రుడికి అహల్యాదేవి అక్కడ ఉంటుంది శాపగ్రస్తురాలై. ఇతను వెళ్ళి ఆ శిలని స్పర్శించేటప్పటికి అహల్యాదేవి లేసి బయటకు వచ్చింది. అంటే అంత గొప్ప శక్తి, దైవశక్తి ఉంటేనే కదా అతనికి శాప విమోచనము ఎట్లా చెప్పారు వాళ్ళ పుత్రుడు, వాళ్ళ భర్త ముందుగానే. ఇలాంటి దైవ పురుష సాక్షాత్ మహావిష్ణు ఒక మానవ రూపంగా జన్మించి ఆయన వచ్చి నిన్ను స్పర్శిస్తే అప్పుడు నీ శాప విముక్తి అని చెప్పారు. అంటే తెలుసు కదా ఆయన భగవంతుడు అని అందరికీ తెలిసిపోయింది అప్పటికే. కానీ ఆయన మానవ రూపంగా మనం జన్మించాం కాబట్టి మానవ సిద్ధాంతాలే మనం పాటించాలి అని ఆ సిద్ధాంతాల్ని గౌరవించి దాన్ని పాటిస్తూ మనలో కూడా ఎంత శక్తి ఉన్నా, మనలో కూడా ఎంత దివ్య తేజస్సు ఉన్నా, మానవ శరీరం పొందిన తర్వాత నువ్వు మానవుడిగానే బతకాలి అనే దాన్ని చూపిస్తూ వచ్చారు. దీని అర్థం అంటే వాళ్ళ అంత్యం కూడా ఇలా జరిగింది. మనం కూడా అదే విధానంగానే మానవుడిగా జన్మించిన తర్వాత మానవ ధర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పాటించాలి అని చూపించారు. అంటే కర్తవ్యానికి మొదటి ఆద్యత అనేది చూపించి అంత్యంలో అందరూ చెందాల్సిండేది ఈటికే జీవితం, అంత్యం అవ్వాల్సిండేదే, నేను ఇక్కడే బతకాలి, శాశ్వతంగా ఉండాలి అని అనుకోవద్దు అని ఆ విధానంగా మనం నేర్చుకోవడానికి అది కూడా ఒక పాఠం. నిజం, అవును కరెక్టే, అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా రాముడు మనిషి మానవ రూపంలో జన్మించాడు కాబట్టి అలా